కొనసాగుతున్నాయి, కానీ దానికి నిధులు ఏం ఇవ్వడం లేదు. మా ఊరు నుంచి ఈ పరిస్థితి ఇది ఉంది సార్. అంటే అనేక ప్రాంతాల నుంచి అంటే కేసీఆర్ పై ఉన్నటువంటి అభిమానంతో మేము ఇక్కడికి చేరుకుంటామని కూడా చెప్తున్నారు. మరోవైపు కార్లలో కూడా వారు అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి సభా ప్రాంగణం కూడా చేరుకుంటారు. మరోవైపు ముందు చూస్తున్నాము మనం కొంతమంది ఆటోలు కావచ్చు, బైకులు, అక్కడ ఎడ్ల బండి సమస్య ఉంటే ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ ఎడ్ల బండ్ల ద్వారా దాదాపు 6-7 రోజుల నుంచి కూడా అక్కడి నుంచి వారి స్వస్థలం నుంచి ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఆ పెద్ద ఎత్తున ట్రాక్టర్లలో కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొన్నారు. మరోవైపు మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ సభా ప్రాంగణం చూపిస్తున్నాను. ఒకసారి ఈ సభా ప్రాంగణం అంతా కూడా మధ్యాహ్నం 2-3 గంటల వరకు పూర్తి స్థాయిలో నిండేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. సరిగా 5:30కి కేసీఆర్ ఇక్కడికి చేరుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. 5:30కి చేరుకున్న తర్వాత 6 గంటలకి కేసీఆర్ స్పీచ్ కూడా ఉన్నటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈ కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది కూడా అందరూ చాలా ఉత్కంఠంగా కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటికి కూడా వస్తున్నారు. చాలా అంటే వారు ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో ఇచ్చినటువంటి హామీలు, అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో అనేక హామీలు ఇచ్చారు, కానీ ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కూడా చేయలేదు. మేము రైతులు స్వయంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం అనే విధంగా కూడా మీరు కామెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. మాకు ఈ పార్కింగ్ సంబంధించినటువంటి స్థలాలు కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ పార్కింగ్ అంటే దాదాపు అనేక వాహనాలు, లక్షలాది వాహనాలు కూడా ఇక్కడికి వస్తున్నాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి పార్కింగ్ ఏర్పాటు కూడా చేశారు. జనరేటర్ను కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా మేము భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ విద్యుత్ కోత అనేది ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా కరెంట్ కట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారిపై మాకు నమ్మకం లేకనే మేము ఇక్కడ జనరేటర్ కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి వారు కూడా చెప్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ ఆ జనరేటర్ కూడా తీసుకురావడం జరిగింది. మరోవైపు ఆ రైట్ సైడ్ సంబంధించినటువంటి ఆ విజువల్ చూస్తున్నాము. అక్కడ మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొబైల్ టాయిలెట్స్తో పాటు ప్రత్యేకంగా వాటర్ ట్యాంక్స్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. మరోవైపు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు మీ ఊర్లో జరుగుతుంది ఏం చెప్తారు? చాలా సంతోషంగా ఉందన్న. అంటే మా ఊరు పేరు అసలు ఎవరికి తెలియదు, ఈ సభ వల్ల అందరికి తెలుస్తుంది. చాలా సంతోషంగా ఉంది. మేము వాలంటీర్గా చేస్తున్నాం. వాలంటీర్గా మేమే కావాలన్నా నచ్చి పని చేయాలన్న ఉద్దేశంతో నచ్చి చేస్తున్నాం. అంటే కేసీఆర్ మీద అభిమానంతో మీరు స్వయంగా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు? కేవలం కేసీఆర్ గారి అభిమానంతోనే వచ్చాం. కేసీఆర్ గారిని చూద్దామని చాలా రోజుల తర్వాత బయటకు వస్తుళ్ళు. అంటే మనం చూస్తాం, అంటే అనేక ఎక్కడ సభలు జరుగుతాయి, ఈ నుంచి ఊర్ల నుంచి పోవాలంటే చాలా దూరం, కానీ మీ ఊర్లోనే ఇంత పెద్ద సభ జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది, అందరికీ సంతోషంగా ఉంది. అంటే ఇంకోటి ఒక విషయం చెప్పండి, మీ ఊర్లో ఈ సభ జరుగుతుంది, ఈ సభా ప్రాంగణం సంబంధించినటువంటి భూములు మీరు స్వతహాగా ఇచ్చారా లేకపోతే ఏమైనా ఇబ్బంది పెట్టారా అని అనేక మంది ఆరోపణలు చేస్తున్నారు కదా. స్వయంగా మీ ఊర్లో మీరు క్లారిటీ ఇస్తే తెలుస్తుంది. కేవలం వాళ్ళు స్వయంగా సంతకాలు పెట్టే ఇచ్చారు. ఎవరిని మభ్య పెట్టలేదు, ఎవరిని ఫోర్స్ చేయలేదు. కేవలం వీళ్ళ ఈ భూములు కూడా అందరూ మా దగ్గర వాళ్ళే, అందరు తెలిసిన వాళ్ళే ఇచ్చారు. ఎవరిని ఫోర్స్ చేయలే. ఎక్కడ ఏది మళ్ళీ అది సభ అయిపోయినాక కూడా వాళ్ళే వచ్చి చేస్తానని అన్ని తీసేస్తారని చెప్పారు. ఓకే, మొత్తానికైతే ఈ ఎల్కతుర్తి గ్రామస్తులు కూడా వారు స్వయంగా కూడా చెప్తున్నారు, ఖచ్చితంగా కేసీఆర్ సభ ఇక్కడ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. అసలు మా ఊరు అంటే ఎవరికి తెలియనటువంటి మా ప్రాంతం, కానీ ఇప్పుడు ఈ సభతోటి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇదొక చరిత్రలో నిలిచిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా గ్రామస్తులు కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు ముందున్నటువంటి ఆ విజువల్స్ కూడా చూపిస్తున్నాం. పెద్ద ఎత్తున కార్లలో కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఈ సభా స్థలికి కూడా పెద్ద ఎత్తున స్వయంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వారందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. వారికి ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి అంశాలపై కూడా అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు గాదర్ కిషోర్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అలా సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అద్భుతంగా జరుగుతున్నాయి సభ ఏర్పాట్లు. 8 నుంచి 9 లక్షలు మినిమం చేరుకునేటువంటి అవకాశం ఉందన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా మొత్తం సమాయత్తం చేస్తూ ఉన్నాం. అది వాటర్ ప్యాకెట్ల విషయంలో కానివ్వండి, చల్ల ప్యాకెట్ల విషయంలో కానివ్వండి, డిహైడ్రేషన్ కాకుండా ఎండ ఇబ్బందులు కూడా తలగకుండా ఉండడం కోసం దాదాపుగా ఒక 20 నుంచి 25 రోజుల నుంచి ఇక్కడనే మొత్తం మా వాళ్ళు ఉండి దగ్గర ఉండి జనరల్ సెక్రటరీ బాలమల్లు గారు కానీ వరంగల్ సంబంధించిన నాయకులు అందరూ కలిసికట్టుగా చేస్తూ ఉన్నారు. ఒకరు బండ్ల మీద, సైకిళ్ళ మీద, వెహికల్స్తోని, లారీ